మినప్పప్పు బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసిన పిండితోటి అందరూ దోశలు వేసుకుంటారు. అదేనండి మినపట్టనండి, మినప దోశనండి. వెరైటీగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ముందుగా మినప్పప్పు బియ్యం నానబెట్టి ఆడిన మినప్పిండి తీసుకుంటాం. తర్వాత పొయ్యి వెలిగించి పెనం బాగా కాలిన తర్వాత అలాగా దోశ మొత్తం అంతా కూడా చక్కగా వేసుకుంటాం. ముందు హైలో పెట్టిన పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టాలి. చుట్టూ నూనె చక్కగా వేసుకోవాలి. పైన కూడా కొంచెం చిలకరించాలి. తర్వాత మనం కోసుకున్న ముక్కలు అన్ని రకాల ముక్కలు కోసుకోవచ్చు. మనం వెజిటబుల్స్ ఇంట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ కోసుకోవచ్చు. నీళ్ళు ఉన్న వెజిటబుల్స్ మట్టుకు కుదరదండి. అంటే ఆనపకాయని, బీరకాయని, బెండకాయ ఇటువంటివి ఉంటాయి కదా, పొట్లుగా అటువంటి కాకుండా క్యారెట్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. తర్వాత మట్టర్ అంటారు చూడండి, అవి వేసుకోవచ్చు. తర్వాత పొడుగు చిక్కుళ్ళు ఉంటాయి, అవి వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు. తర్వాత మామిడల్లం దొరికితే మామిడల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోవచ్చు. నేను వేసి చెప్తాను వినండి. క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, తర్వాత మామిడల్లం ముక్కలు, తర్వాత మట్టరు ఒలిచేసి అవి సగానికి బద్ద కింద చేయాలండి. తర్వాత పొడుగు బీన్స్ వస్తాయి కదా, వైట్ బీన్స్, అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. తర్వాత క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. తర్వాత కొత్తిమీర కూడా చక్కగా సన్నగా కత్తిరితో కట్ చేసి వేయాలి. అందులో ఈ మిక్చర్లో కొంచెం జీలకర్ర కలిపి తర్వాత కొంచెం ఉప్పు వేసి పక్కన ఉంచుకోవాలి. పక్క నుంచి అవన్నీ ఆ మిక్చర్ అంతా ఈ దోశ మీద వేసుకోవాలి. పైన కింద కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరగేయాలి. తిరగేసినప్పుడు కూడా కొంచెం చుట్టూ నూనె వేయాలి. నూనె వేసి పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే, నెయ్యి కానీ బట్టర్ కానీ కొంచెం వేసుకుని బ్రష్ తోటి మొత్తం అంతా కూడా అలాగ చేసుకుంటే మొత్తం దోశ అంతా కూడా చక్కగా నేతి రుచి వస్తుంది. అలాగ నెయ్యి రాసుకుని కాసేపు కాలనివ్వాలి. అంటే మనం కూర ముక్కలు వేసాం కదా, అందువలన దోశ తిప్పి కింద కూడా బాగా కాలేట్టుగా కాసేపు ఉంచాలి. ఆ ముక్కలు కూడా కొద్దిగా కాలినా పర్వాలేదు. అది కూడా కాసేపు ఉంచి తిరగవేసినప్పుడు కూడా ఒక దోశని అలా కాసేపు ఉంచుకుని అప్పుడు తర్వాత దోశని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని, అంటే ఇంకా కాసేపు ఉండాలంటే బాగా కాలాలంటే కాస్త మూత కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టుకుని కాసేపు ఉన్న తర్వాత బాగా కాలింది అనుకున్న తర్వాత మూత తీసేసి తర్వాత ఆ దోశని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కాలలేదండి. కాలిన తర్వాత తెద్దాం. మనం కింద ముక్కలు ఉంటాయి కదా, అందుకని బాగా కాలిస్తున్నాము. ఆ ముక్కలు కూడా కొద్దిగా కాలితే బాగుంటాయి. అవి పైన మూతెట్టి ఆ ప్లేట్లోకి దోశ తీయాలండి. ప్లేట్లోకి దోశ తీసేసి తర్వాత పొయ్యి ఆపేసి ప్లేట్లో తీయాలి. అయిపోయిన తర్వాత మనం అలాగా పెనంతో పాటు ఎదపకుండా పెనం మీద ప్లేట్ మూత పెట్టి చూడండి. ఇప్పుడు నేను చేస్తాను. పెనం మీద ప్లేట్ మూత పెట్టాలన్నమాట. ఉండండి. పెనం మీద ప్లేట్ మూత పెట్టి తిరగేసి తీస్తే అప్పుడు శుభ్రంగా ఇరగకుండా బాగా వస్తుంది. నెయ్యి వేసాం కదా, అందువల్ల మనం తిరగేయకుండా ప్లేట్లోకే తిప్పేసి తర్వాత పొయ్యి ఆపేసి పొయ్యి మీద కాసేపు ఆ ప్లేట్ అలాగే పెట్టుకుని కాసేపు ఉన్న తర్వాత కొద్దిగా మరీ వేడిగా ఉంటుంది కదా, ఇంకొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని రోల్ కింద రోల్ చేస్తే చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మనకు కూడా తినడానికి చాలా బాగుంటుంది. దోశ అయితే ఒక దోశ తినేసానా, 2 దోశలు తినేసానా అనుకుంటారు. కానీ ఇలా రోల్ అనుకోండి, వాళ్ళు ఎన్ని రోల్స్ అయినా తింటారు. చక్కగా దీన్ని ఏం చేస్తామంటే, ఇది అయిపోయిన తర్వాత పొయ్యి ఆపేసాం, ప్లేట్లో పెట్టుకున్నాం దోశ. కొద్దిగా చల్లారిన తర్వాత చేయి కాలకుండా ఉండేట్టుగా చూసుకుని అది ఇలా రోల్ చేయాలండి. రోల్ చేసి అలా పెట్టుకుని మనం ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇచ్చామనుకోండి, చక్కగా తింటారు. బజార్లో దొరికే రోల్స్ కూడా ఇలాగే ఉంటాయి. అది మళ్ళీ కట్ చేసుకోవచ్చు. సగం కావాలంటే మధ్యలోకి సగం కట్ చేసుకుని కూడా తినొచ్చు. ఇందులోకి ఇంకా పచ్చళ్ళు అవి ఏం అక్కర్లేదు. ఇదిగోండి, ఈ ముక్కలన్నీ వేసాం కదా అందులో, అందుకని వెజ్ రోల్ రెడీ.